అమ్మా, ఇవాళ గురు పౌర్ణమి కదా, నేను గురువుగారి ఆశీర్వాదం తీసుకునొస్తాను. అలాగా, వెళ్ళిరా. త్వరగా రావే, రాఘవేంద్ర స్వామి గుడికి వెళదాం. గురువుగారింటికి అలా వెళ్ళి ఇలా రాలేను. పైగా చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను. సరేలే, తిరిగ్గానే రా. సాయంత్రమే గుడికి వెళ్దాం. వెళ్ళిరా అంటున్నావు. పండగ, అందులోనూ గురు పౌర్ణమి. గురువుగారి దగ్గరికి ఉత్తి చేతులతో వెళ్ళిరానా? వట్టి చేతులతో ఎందుకు? 4 అక్షంతలు పట్టుకెళ్ళు. గొప్ప సలహా ఇచ్చావులే కాని ఊరుకో బమ్మి. గుడికి, గురువుల దగ్గరికి, పెద్దవాళ్ళని కలవడానికి ఊరికే వెళ్ళొద్దు. ఏ పండో పలహారమో. పలహారాలు భోజనాలు కాదు, పుష్పమో పత్రమో ఫలమో తోయమో అన్నారు. ఏదో ఒకట్లే, నీ అంత పాండిత్యం నాకు లేదులే. మనం క్యాటరింగ్ వాళ్ళం కదమ్మా, చక్కగా ఏదైనా స్వీటో హాటో చేసివచ్చు కదా. సరేలే. గురువుగారికి ఏదైనా ఇష్టమైన తీసుకెళ్లాలని ఉంది. ఏది ఇష్టమో నాకు తెలీదే. మీ గురువుగారికి పులిహారంటే ఇష్టం. ఏంటేంటి? పులిహోరే, పులిహోర. ఇప్పుడు వినబడిందా? అప్పుడు వినపడిందిలే, కాని వారి ఇష్టాలు ఈ రుక్మిణీకెలా తెలుసా అని అడుగుతున్నాను. నీకు మరీ బుర్ర పని చేయడం లేదే. నీకన్నా ఈ వయసులో నాకే జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉందనిపిస్తోంది. ఇది వరకు మీ గురువుగారి కోసం పులిహోర, దద్దోజనాలు అన్నీ చేసి ఇది ఇవ్వటం, నువ్వు పట్టుకెళ్లడం జరిగింది కదా. ఇదిగో, ఈ పులిహోర డబ్బా మీ గురువుగారికివ్వు. పులిహోర తిన్నారా? ఏమన్నారు? పులిహోర అద్భుతంగా ఉందన్నారు. గుర్తులేదా? అప్పుడు ఇంటిలపాది ఆహా ఓహో అంటూ తిన్నారని చెప్పావు కదా. మీ గురువు గారికి అవిష్టం ఇవిష్టం అని చెప్పావు కదా. అదేమన్నా గుర్తుందేమో కదే రుక్మిణి? అంతే అంతే బామ్మ. సరే, త్వరగా చెయ్యి. అమ్మా, అమ్మా, నాన్నగారికి పాటలు పాడే అలవాటు ఏమైనా ఉందా? పాటలేంటే, శాస్త్రీయ సంగీతంలో దిట్ట. దిట్ట? తిక్కాలేదు, కొత్తిమీర కట్టాలేదు. ఏదో కూని రాగాలు తీస్తుంటాడంతే. దానికే ఏదో పెద్ద పాండిత్యమని ఇది మురిసిపోతూ ఉంటుంది. ఏది పడితే అది వాగుతూ ఉంటుంది. అంత విద్వాంసుడే అయితే అబుదాబి దాకా ఎందుకు వెళ్తాడు? ఇక్కడే కచేరీలు చేసుకుంటే ఇల్లు వెళ్లేది కదా. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. పొరిగింటి పుల్లకూర రుచి అని వెర్రితో దీన్ని వదిలి వెళ్ళాడు. ఎందుకు బమ్మి మా నాన్న గురించి పచ్చబద్దాలాడుతున్నావు? అబద్దాలా? అవును, ఆయన చాలా గొప్ప విద్వాంసుడని అమ్మ చెప్తుంది కదా. ముందు పని చూడు. ఏం పని? బయట బట్టలన్నీ ఆరేసావు కదా, అవన్నీ తీసుకురా, వర్షం వచ్చేట్టుంది. ఆహా, వర్షం. ఇంట్లో ఉన్న నీకు బయట పడబోయే వర్షం గురించి ముందే తెలిసిపోయిందా? అవును, అనుభవం. మట్టి వాసన రావడం లేదు. పో, వెళ్ళు. ఓసే రుక్మిణి, దాని ముందు అలా నోరు జారేవేంటి? ఏంటో, ఆయన మొన్న గుళ్ళో కనపడిన దగ్గర నుంచి మనసులో లేదు. నా విషయంలో చాలా బాధపడుతున్నారు. పడుతున్నాడు. అంత పడేవాడే అయితే చెయ్యి పట్టుకుని లాక్కుపోడు.
ఆయన లాక్కుపోవడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ నేను వెళ్ళటమే పద్ధతి కాదు. ఏదో అన్నట్టుంది. పిచ్చి కుదిరితే గాని పెళ్లి కుదరదు, పెళ్లి కుదిరితే గాని పిచ్చి కుదరదు అన్నట్ట వెనకటికి ఒకడు. అది జరిగేది కాదు, ఇది జరిగేది కాదు. ఏమిటి చూస్తున్నావు? పద, పులిహోర చేసి పెడతానని చెప్పావు కదా, పద చేద్దువు గాని. మీరు ఇక్కడున్నారండి. మీరెప్పుడు నా దైవమే. ఇప్పుడు నేనొచ్చి మీకు మంచైనా చెడైనా మీ భారీగా బతుకుతున్న వసంతను బయటకి పంపించమంటారా? మీతో వచ్చి ఆమె సుఖ సంతోషాల్ని దోచుకునే ఆలోచన నాకు లేదు. మన బంధాన్ని నిందల పాలు కానివ్వద్దు. అమ్మా పద్మావతి, క్యారేజీలో సర్దుతున్నాను, వచ్చి పట్టుకెళ్ళు. ఒసేయ్, అది వచ్చాక కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. వాడి పేరు వినగానే పొంగిపోయి వాక్కో. నేనేం వాగడం లేదు. ఇందాక వాగేవుగా పులిహోరంటే చాలా ఇష్టమని. అది నిన్ను వాణ్ణి నిలదీసిందంటే నువ్వు గుండాగి చస్తావు, నేను ఊపిరాడక చస్తాను. అదేంటి? చావడమేంటి? లేకపోతే ఏమిటి? అదేమన్నా నీ కన్న కూతురా? ఆ విషయం తెలిస్తే మొత్తం రసాబసా అయిపోతుంది. దాని గురించి నాకేమీ లేదు. అది నాకై చచ్చేదీ లేదు. నేను ఉంటున్నది ఉంది నీకోసం. దాని అనాథ బతుకు అది బతుకుతోంది. బామ్మా, నువ్వు చెప్పింది నిజమే. కాని అనాథ అనాథ అనకు. నేనుండగా అది అనాథెందుకవుతుంది? అనాథంటే మాత్రం నేను సహించని చెప్తున్నా. నాథుడు లేకపోతే అనాథే. ఎవరిని అనాథ అంటున్నారు? అనాథ కాదు, నారదుడు అంటుంది. ఎవరు నారదుడు అని నేను అడుగుతున్నాను. నారదుడెవరు? మీ అమ్మ ఇంకెవరినంటుంది? నన్నేగా. వేరే వాళ్ళననే ధైర్యం దీనికుందా? నువ్వు చెప్పవే, నేను నారదుణ్ణా? చచా, నువ్వు నారదుడేంటి? అంతకన్నా ఎక్కువే. నీకు నన్ను చూస్తే మరీ వెటకారం ఎక్కువైపోయిందే. మీ ఇద్దరికి బాగా లోకు అయిపోయాను. ఇంకే సర్దిందిగా, తీసుకెళ్ళు. ఇదిగోవే. మీరు దాచే ప్రతి మాట మీ నోటితోనే చెప్పేస్తానమ్మా. ఏంటలా చూస్తున్నావు? తీసుకెళ్ళు. అలాగే. ఏంటి అంత ఆనందంగా ఉన్నారు? ఆనందంగా ఉన్నాను అనుకుంటున్నావా? మీ ఆనందాన్ని నేను లాక్కోవడమేంటి? కాదా, నిన్ను చేసుకుంటే ఆనందంగా ఉంటుందనుకున్నాను. కానీ అవమానాలతో బాధలతో బతుకుతున్నాను. మనస్ఫూర్తిగా నవ్వుకుని ఎంతకాలం అయిపోయిందో తెలుసా? ముల్లోకాలకి వినపడేలా నవ్వుకోండి. నేనేమైనా వద్దన్నానా?
నవ్వుకోవడానికి ఎదురుగా ఉంటే సరిపోదు. ఆ నవ్వుల్ని పంచే మనిషి ఉండాలి. అది భార్య అయి ఉండాలి. అంటే నేను మిమ్మల్ని ప్రేమగా చూసుకోవడం లేదా? అయ్యో, నువ్వు నా పైన చూపించే ప్రేమను చూసి ఈ డబ్బు కట్టలు, బంగారు నగలు గర్వపడుతున్నాయి తెలుసా? వసంత తన భర్త కంటే మనల్నే ఎక్కువ ప్రేమిస్తుంది అని. నిజమే, అవసరాలు తీర్చలేని భర్త కంటే అవసరాలకు పనికొచ్చే డబ్బునేగా ఎవరైనా ప్రేమించేది. చాలే ఆపండి. నేను పడుతున్న కష్టానికి, నేను చేస్తున్న త్యాగానికి ఇదేనా మీరిచ్చే బహుమానం? అంతేలేండి. పైసా సంపాదన లేకపోయినా అయ్యో పాపం అని ఈ కుటుంబాన్ని పోషిస్తున్నందుకు నాకు తగిన శాస్తే జరిగింది. వసంత, పొద్దున్నే ఏంటే ఈ గొడవ? వాడికి సంపాదన లేదని ప్రతి క్షణం గుర్తు చెయ్యాలా? లేనిపోని మాటలతో దెప్పాలా? నీ మాటలకి వాడెంత బాధపడుతున్నాడు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతోంది. అనండి, అందరూ నన్నే అనండి. కూర్చొని తింటున్న కొడుకును వదిలేసి కష్టపడుతున్న కోడల్ని తిట్టడం ఏం గొప్పతనం? అంతా నా కర్మ. ఏం చేస్తాం? ఇదిగోండి, కాఫీ తీసుకోండి. ఏంటి పని? ఏ విషయంలో? నువ్వు కాఫీ ఇచ్చిన విషయంలో. అంటే ఏ పని లేకుండా మీకు కాఫీ కూడా ఇవ్వననా? అంతలా ఫీల్ అయిపోతున్నారు? నేను కాదు, ప్రాణం లేదు కానీ ఉంటే ఈ కాఫీ కూడా అలాగే ఫీల్ అయ్యేదే. అర్థమైంది. ఉన్న విషయం చెప్తున్నాను. రెస్టారెంట్ రాజారెడ్డి గారు ఫోన్ చేశారు. వాళ్ళ రెస్టారెంట్లో నేను పాడనని చాలాసార్లు చెప్పాను. అలాంటి చోట్ల పాడడానికి చాలా మంది దొరుకుతారు. అలాంటి వాళ్ళని వెతుక్కోమని చెప్పు. ఇంత నిర్లక్ష్యం పనికిరాదండి. ఆయన ఏమైనా రెస్టారెంట్లో ప్లేట్లు కడుగుతున్నాడా? అదృష్టం వల్ల అడగలేదు. అలా అడిగుంటే నా చేత నువ్వు ఆ పని కూడా చేయించాలనుకునుండేదానివి. అంటే మీ కంటికి నేను అంత నీచురాల్లా కనపడుతున్నానా? మీకు పనిచేయడం చేతకాక అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా అవిటి వాళ్ళ బతికేస్తారా? అవిటి వాళ్ళ బతికే కంటే వసంత! అవును, వసంతనే మాట్లాడుతున్నాను. ఈ కుటుంబాన్ని పోషించడానికి పుట్టింటి నుంచి లక్షలు లక్షలు తెస్తున్నాను. నా వల్లే తింటున్నారు, నా వల్లే బతుకుతున్నారు, నా వల్లే సమాజంలో గౌరవంగా ఉన్నారు. అలాంటి భార్యని తిడతారా? అత్తింటి సొమ్ము తినడానికి మీకు సిగ్గు, మాన, అభిమానం లేకపోయినా వసంత! వసంత! అడిగానా? నేనడిగానా? నీ పుట్టింటి నుంచి డబ్బు తీసుకురమని నేను అడిగానా? నన్ను, నా కుటుంబాన్ని ఉద్ధరించమని అడిగానా? పైగా నువ్వేమైనా ఫ్రీగా తీసుకొస్తున్నావా? అప్పేగా తీసుకొచ్చింది. నన్ను చేతగాని వాళ్ళ చూపించడం కోసం, మా మీద నీ ఆధిపత్యం చూపించడం కోసం, క్షణ క్షణం నన్ను అవమానించడం కోసం నీ పుట్టింటి నుంచి అప్పు తీసుకొస్తున్నావే తప్ప భార్య అనే బాధ్యతతో నువ్వు ఏనాడు చెయ్యలేదు. చేసే మనసు కూడా నీది కాదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను సంపాదించలేకపోతుంది పాడలేక కాదు, అశుద్ధమైన పాటలు పాడి సరస్వతీదేవి దగ్గర ఓడిపోలేక. నాకు నన్ను బతికించుకోవడం కన్నా సంగీతం యొక్క విలువను, గౌరవాన్ని బతికించుకోవడమే నాకు ముఖ్యం. ఇంకోసారి చెత్త పాటలు పాడమని చెప్తే ఈ కప్పుకు పట్టిన గతే నీకు పడుతుంది. మేము ఎలా చేస్తే మీకేంటి? మీరు మాత్రం మీ సంగీతాన్ని బతికించుకోండి. బతికించుకుంటాను. నేను చచ్చినా సరే నా సంగీతాన్ని బతికించుకుంటాను. గురుగారు,
అక్కడే నిలబడిపోయావేంటమ్మా? రామ్మా, లోపలికి రా. బావున్నావా తల్లి? బాగున్నాను. ఆహా, అయిన వాళ్ల మీద విసుర్లు కసుర్లు, పరాయి వాళ్ల మీద ఎక్కడ్లేని ప్రేమలు అభిమానాలు. మళ్ళీ నువ్వెందుకొచ్చావే? గురువుగారి కోసం వచ్చాను. ఏంటి ఆ పొగరు? అంటే నా కోసం రాలేదనా దానర్థం? నీకోసం తనెప్పుడు రాలేదుగా. అర్థం అంటూ కొత్తగా తప్పు పట్టాలని చూడకో. గురువుగారు, నన్ను ఆశీర్వదించండి. అయ్యో, ఏంటమ్మా ఇది? నాకు గురువు, తండ్రి అన్నీ మీరే. ఏంటమ్మా విషయం? ఇవాళ గురు పౌర్ణమి. అవును కదా. ఏంటోనమ్మా, మనసులో లేక ఏ రోజేంటో కూడా మర్చిపోతున్నాను. నువ్వుండు, నేను స్నానం చేసి వచ్చి ఆశీర్వదిస్తాను. నేను వెళ్ళి గురువుగారికి వేణీళ్ళు పెట్టేసొస్తాను. వెళ్ళమ్మా. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం మానుకో. వసంత, ఏంటిది? పసుపు. అదే, ఆడవాళ్లు రాసుకునే పసుపు నేను స్నానం చేసే దగ్గర ఎందుకు పెట్టావని అడుగుతున్నాను. గోళ్లు గిల్లుకుంటూ ఇంట్లో కూర్చున్న మీకు నాకు తేడా లేదని నేనే పెట్టాను. కట్టులో తేడానే కాని ఇద్దరు చేస్తున్నది ఒక్కటే. నేనే కాస్త నయం, అప్పో సొప్పో చేసి తెచ్చి పెడుతున్నాను. మీరు చేతకాని వాళ్లలాగా ఫుల్లుగా మెక్కి కోడి కునుకులు తీస్తున్నారు. వసంత, తెచ్చి పెట్టేదాన్ని కొట్టడానికేగా మీకు చేతులుంది, విరుచుకు పడ్డానికేగా ఆ గొంతుంది. అది పాడేది కాదు, మీ చెయ్యి పోషించేది కాదు. ఆలికి పెట్టలేని బతుకో ఒక బతుకేనా? వసంత, కృష్ణ, కృష్ణ, ఏమిట్రా? ఎందుకురా దాన్ని కొట్టావు? ఎందుకా? కడుపుకంత ముద్ద పెట్టలేని ఒక అసమర్థుడు ఇంతకన్నా ఏం చేయగలడు? ఏంటి ఆ మాటలు? అంతా చూస్తూ మాటలేంటి అంటారు? ఇప్పుడు ఆయన చేస్తుందేంటి? గొంతు సవరిస్తున్నారా? పైసా సంపాదిస్తున్నారా? పుట్టింటి ఆస్తులు నేను తరిగించుకొని రావడం, పిక్కటంగా తిని ఈయన గురకలు తీయడం. కాస్తైన సిగ్గున్న మనిషి అయితే ఇలా కట్టుకునే దాన్ని కొడతారా ఎవరైనా? వద్దు.